డిసెంబర్ 9, 2023 ముందు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ శుభవార్తనుల్లా ఇయాల్టి క్యాబినెట్ మీటింగ్ లా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అన్ని మాఫీ చేస్తారట. ఏమన్నుంటే మాఫీ చేయించుకో మరి. మా అవ్వాయిలు చూసుకుంటారు తీగా పని గాని మంచి శుభవార్తనే చెప్పినావు పో. 15 ఆగస్టు దాకా గడువు పెట్టుకున్నారు గానీ అప్పటిదాకా కూడా అవసరం లేదు, ఒక్కటేసారి మాఫీ కొడతారట. ఏంది బుజ్జి మెడలు పట్టుకునే గట్ల దింపుతున్నావు? ఇట్రా నేను చూస్తా. చిన్నగా చిన్నగా మాట్లాడు, ఎందుకు కొడుతున్నావు గంతగానం? నేను యోగా చేస్తున్నా. వామ్మో, యాళ్ళపాల తప్పి భూపాలం పాట వాడుతున్నదమ్మో. ఊరంతా పొద్దుగాలనే వేసి వీడియోలు పెడితే గీ గురవంతరాలు ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నది చూడురి. మామూలుగా కోడి పుంజు కూస్తే తెల్లారదు, తెల్లారినాకనే కోడి పుంజు కూతేస్తుంది. అంటే మేధావుల మాటలు గంతేతి, అందరికి అర్థం కావు. సరేతి, నువ్వు పెద్ద మేధావే గాని దేశం మీద యోగా డే ఎట్లా నడిచిందో చూడు. మీరు కూడా అందరు చేసిరు కదనుల్లా యోగా. రోజు వాళ్ళ ఇండ్లల్లా పార్కులల్లా చేసేటోళ్ళు ఇవాళ పబ్లిక్ తెలిసేటట్టుగా యోగా గొప్పతనాన్ని చాటి చెప్పే తీర్లా చేసిరు. ముందుగాల మోడీ సార్ కాంచి మొదలు పెట్టుకుందాం. ఈ ఏడు శ్రీనగర్ డాల్ సరస్సు సమీపంలో యోగా కార్యంలో పాల్గొన్నాడు మోడీ సారు. సార్తో వలనే కేంద్ర మంత్రులు నేతలు అంతా ఎక్కడికక్కడ యోగా డేలా పాల్పంచుకున్నారు. యోగా అనగానే యాదికొచ్చేది రామ్దేవ్ బాబా సారేనాయే. ఆసనాలు ఏ రేంజ్లేస్తాడో తెలిసే కదా. సార్ గురించి వేరే చెప్పే పని లేదు. ఇక ఇటు చూడుర్రి, సిక్కింలున్న పర్వతాల మీద చైనా భారత్ సరిహద్దులల్లా యోగా చేసిరు బార్డర్ పోలీసోళ్ళు. తెల్లారంగానే సముద్రంలో నౌకల పోతుంటేనే సూర్య నమస్కారాలు చేసిరు నేవీ సిబ్బంది. ఇట్లా మొత్తానికి ఈ ఏడు అంతర్జాతీయ యోగా డే బ్రహ్మాండంగానే జరిగిందని చెప్పాలి. యోగా చేస్తే కలిగే లాభాలు వేరే చెప్పే పని లేదు. ఈ రోజుల్లో యోగాతోటి మనసు తేలికవుడే గాక కొన్ని రోగాలు కూడా దరిచేరం అంటురు. ఇంకో ముచ్చటున్నదుల్లో యోగా డేను పురస్కరించుకొని గీ అన్న రాగాకు మీద ఆసనాలు ఎట్లా చెక్కిండో చూడుర్రి. జగిత్యాల జిల్లా రాఘవపట్నానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్టు, మైక్రో ఆర్టిస్టు, కవి, రచయిత, ఆచార్య గాలిపల్లి చోళేశ్వర్ చారన్న ఓపికకు మెచ్చుకొని తీరాల్సిందే. నేను